వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఫిబ్రవరి 1 రోజు నిర్మలా సీతారామన్ గారు అయితే మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే మంచి ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు. 12 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకు నో ట్యాక్స్ అని. కాకపోతే ఈ ట్యాక్స్ 12 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకు నో ట్యాక్స్ అన్నారు, కానీ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ ట్యాక్స్కి సంబంధించి ఏమేమి డౌట్స్ ఉన్నాయి ఒకసారి మన గెస్ట్తో మాట్లాడతాం. మన గెస్ట్ వచ్చేసి త్రిపురనేని గోపీచంద్ గారు, సిఏ అండ్ ట్యాక్స్ బార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఓవరాల్గా మీరు బడ్జెట్ అయితే చూశారు, అందులో ట్యాక్స్ సంబంధించి అయితే విన్నారు 12 lakhs లోపల ఇన్కమ్ ఉంటే వాళ్ళకి 0 అని. అవును సార్. కాకపోతే ఇందులో చాలా డౌట్స్ ఉన్నాయి సార్. 12 lakhs ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలా వద్దా? కరెక్ట్, చాలా మంచి ప్రశ్న సార్. ఇది చాలా మందికి ఉన్న డౌట్. ఇది 12 lakhs లోపల మా ఇన్కమ్ ఉన్నది కాబట్టి గతంలో మేము రిటర్న్ ఫైల్ చేసినా కంపల్సరీ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు చేయక్కర్లేదు అని చాలా మంది అనుకునే ప్రమాదం ఉంది. ఓకే. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకారము పాన్ నెంబర్ అంటూ ఉన్న తర్వాత పాన్ నెంబర్ ని వేర్వేరు సందర్భాలలో బ్యాంకులలో కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మోటార్ వెహికల్స్ కొన్నప్పుడు కానీ అలా చిట్ ఫండ్ కంపెనీలో ఎక్కడెక్కడ మనం పాన్ నెంబర్ ని వినియోగించామో ఆ పాన్ నెంబర్ ఇచ్చి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఈ ఎస్ఎస్సి యొక్క ఆయన లాగిన్ లోకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ లాగిన్ అయ్యి ఉంటుంది సార్. దానివల్ల ఏమవుతుందనంటే ఈయనకు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేకుండా, ఉదాహరణకి ఒక ఎస్ఎస్సికి 12 లక్షల లోపల ఇన్కమ్ ఉంది, కానీ బ్యాంక్ లో వచ్చిన ఇంట్రెస్ట్ ₹1,00,000 మీద టీడీఎస్ జరిగింది. దాని మీద ఒక 10% అంటే ₹10,000 టీడీఎస్ ఇంట్రెస్ట్ కనుక టీడీఎస్ జరిగి ఉంటే అతను ఆ 10,000 క్లెయిమ్ చేయడానికి మామూలుగా చేయాలి. ఆ రిటర్న్ ఫైల్ చేయడం కంపల్సరీ. కొంతమందికి ₹100, ₹200 టీడీఎస్ జరిగి ఉండి ఏదన్నా 30 లక్షల కారు కొని ఉంటే అక్కడ పాన్ నెంబర్ ఇచ్చి ఉంటే దాని ఇన్ఫర్మేషన్ ని లెక్కలోకి తీసుకుని రిటర్న్ ఫైల్ చేయకపోతే దీనికి సంబంధించి రిటర్న్ ఫైల్ చేయనందుకు 5-6 సంవత్సరాల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి సలహా ఏంటి అని అంటే, మనం ట్యాక్స్ చెల్లించనక్కర్లేదు కానీ రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు అని చెప్పట్లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇది ట్యాక్స్ అవసరం లేదు కానీ రిటర్న్ మాత్రం ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించనక్కర్లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా రిటర్న్ ఫైల్ చేయడం కంపల్సరీ. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళ లాగిన్ లో డిపార్ట్మెంట్ తరఫున వచ్చిన ఏఐఎస్ అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని ఉంటుంది సార్. దాంట్లో వాళ్ళు ఎక్కడెక్కడ ఈ పాన్ నెంబర్ వినియోగించి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏం చేశారు అనేది అక్కడ కనపడుతుంది. అది ఆటో పాపులేట్ అవుతుంది. దాన్ని చూసుకొని వాటికి అన్నిటికీ, ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక 50 లక్షలు 40 లక్షలతో ప్రాపర్టీ అమ్మి ఉంటాడు, అక్కడ పాన్ నెంబర్ కోడ్ చేసి ఉంటారు. ఆ పాన్ నెంబర్ తోటి మీరు 40 లక్షల ప్రాపర్టీ అమ్మారు కాబట్టి దాన్ని రిటర్న్ లో వేయాలి అని చెప్పి మన రిటర్న్ లో కనపడుతూ ఉంటుంది. వీళ్ళు 12 లక్షల లోపల ఆదాయం కాబట్టి నేను ఫైల్ చేయను అంటే 5 ఏళ్ల తర్వాత నోటీస్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా రిటర్న్ పాన్ నెంబర్ తీసుకుని ఉంటే తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేయాలి. వాళ్ళు వ్యవసాయదారులు కానీ, కార్మికులు కానీ, లేకపోతే మధ్యతరగతి లేదా అల్పాదాయ వర్గాలు కానీ తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేయడం ద్వారా మనం ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండొచ్చు. కానీ ట్యాక్స్ మాత్రం 12 లక్షల లోపల ఉంటే రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఇది చాలా ప్రధానమైన విషయం సార్. సార్, మీరు చెప్పారు 12 lakhs లోపల ఉంటే డిడక్షన్స్ ఇవన్నీ కట్టాల్సిన అవసరం లేదు, కానీ కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే ఫైల్ చేయాలంటారు. అవునండి, అవును సార్, అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, ఇప్పుడు 12 lakhs ₹1 ఉందనుకోండి సార్, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి? 12 lakhs ₹1 ఉంటే వాళ్ళకి మామూలుగా 12 lakh ₹1 దాటినాక మామూలు మనకి బయటకు తెలిసింది 12 lakhs వరకు ట్యాక్స్ లేదనేది పెట్టినా కూడా మీకు మామూలు సామాన్యమైన ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కైనా నాకైనా ఎవరికైనా వచ్చే ఆ డౌట్ ఏంటంటే 4 lakhs దాటిన తర్వాత స్లాబ్ రేటు ఎందుకు స్టార్ట్ అయింది సార్? ఇది చాలా మంది అడుగుతున్నారు సార్. మనకు 12 lakhs లోపల లేదని చెప్పారు. మనం ఆ గ్రాఫిక్ ప్లేట్లో కూడా మేము అది ప్లే చేసాం సార్. అందులో చూస్తే 5%, 10%, 4 lakhs అని కనిపిస్తుంది. చాలా డౌట్స్ అడిగారు సార్ దీని గురించి. ఇది చాలా ముఖ్యమైన విషయం సార్. దీంతో మామూలుగా 12 లక్షల లోపలికి ఆ టేబుల్ ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి
ఆ 12 లక్షల లోపల కనుక ఇన్కమ్ ఉంటే అక్కడికి రిబేట్ లాగా అంటే మినహాయింపు లాగా ఆ డిడక్షన్ లాగా ట్యాక్స్ లోంచి ఆ అమౌంట్ డిడక్షన్ చేసి నిల్ అయిపోతుంది. అదే 12 లక్షల ₹1 కనుక దాటి ఉదాహరణకు 12 లక్షల 10,000 రూపాయలు కనుక ఉంటే దాంట్లోంచి రిబేట్ కాడికి వచ్చే వరకు ఈ 12 లక్షల 10,000 మీద ఎంత ట్యాక్స్ పడుతుందో క్యాల్కులేట్ అయ్యి 12 లక్షల వరకు ఉన్న ట్యాక్స్ లో ఆ అమౌంట్ రిబేట్ కాడి నుంచి పోగా మిగిలిన అమౌంట్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది సార్. కాబట్టి మామూలుగా భయపడేది ఏంటి 12 లక్షల 10,000 అంటే మొత్తం ట్యాక్స్ పడుతుంది కావచ్చు అనుకోవచ్చు. 12 లక్షల లోపల ఉంటే ఏది అక్కర్లేదన్నారంటే రిబేట్ క్లెయిమ్ చేస్తాం దాన్ని. అది అందరూ కూడా గమనించాలి. కాబట్టి ఎంతన్నా ఇన్కమ్ ఉండనియండి, ఆ రిబేట్ ఎంతవరకు అయితే వాళ్ళకి వర్తింపజేస్తారో ఆ అమౌంట్ వరకు రిబేట్ పోను మిగిలిన దాని మీద చెల్లించాల్సిన పన్నును చెల్లించక తప్పదు. కాబట్టి అది ముఖ్యమైన విషయం సార్, ఇది అందరూ తెలుసుకోవాల్సింది. మరొకటి చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే ఇది కేవలం వ్యక్తులకు మాత్రమే మినహాయింప, లేకపోతే కంపెనీలు లేకపోతే పార్ట్నర్షిప్ సంస్థలకు కూడా ఈ 12 లక్షల మినహాయింపు ఉంటుందా? ట్రస్ట్లు, ఎడ్యుకేషనల్ సొసైటీస్, కోఆపరేటివ్ సొసైటీస్ వీటన్నిటికి కూడా ఈ 12 లక్షలు వర్తింపజేస్తారా? కాదు సార్, దానికి కేవలం వ్యక్తులు అంటే నిజమైన వ్యక్తులు, ఆర్టిఫిషియల్ పర్సన్స్ కాకుండా, జ్యుడిషియల్ పర్సన్స్ కాకుండా కేవలం నిజమైన వ్యక్తులు అంటే ఇండివిజువల్స్ కే ఈ 12 లక్షలు తప్ప హెచ్ఎఫ్ కూడా ఇది వర్తించదు సార్. హెచ్ఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, దానికి ఇది వర్తించదు. 12 లక్షల రూల్ వర్తించదు. వాళ్ళకి యథావిధిగా అప్లై అయ్యే ట్యాక్స్ రేట్స్ ప్రకారం ఫర్మ్స్ కి, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కి వేరే రేటు 30% ఉంది. దాని మీద సర్చార్జ్ మన ఎడ్యుకేషన్ సెస్, హైయర్ ఎడ్యుకేషన్ సెస్ అవన్నీ ఎలా ఉన్నాయో గతంలో ఉన్న దాంట్లో మార్పు లేదు సార్. వాళ్ళందరూ కంపెనీలు కొత్తగా స్టార్టప్ కంపెనీస్ కి చాలా వెసులుబాటు ఇచ్చారు. కొత్తగా ఎవరైనా ఇండస్ట్రీ కానీ ఎంటర్ప్రెన్యూర్ తన సొంత ఆవిష్కరణలను ఏమన్నా చేస్తే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకుంటే చాలా తక్కువ ట్యాక్స్ రేట్ ఉంది సార్. అది కనీసం 5 సంవత్సరాల వరకు ఆ రేటుని అలాగే కంటిన్యూ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పార్ట్నర్షిప్ కంటే కూడా సింగిల్ మ్యాన్ కంపెనీ కూడా పెట్టుకోవచ్చు, ఎల్ఎల్పి అని అంటారు దాన్ని, 1 మ్యాన్ కంపెనీ కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో తక్కువ రేట్లో ఇవన్నీ ఏమీ లేకుండా తక్కువ రేట్లో చూపెట్టుకోవచ్చు. లేదా ఇండివిజువల్ గా అయితే 12 లక్షల వరకు ఎలాగో ఉంది మినహాయింపు సార్. ఇప్పుడు కాబట్టి సార్ చెప్పండి సార్. కాబట్టి ఇండివిజువల్స్ కి 12 లక్షలు ఉన్న పార్ట్నర్షిప్లకు కానీ ప్రైవేట్ లిమిటెడ్లకు కానీ అలాంటి వాటికి ఈ మినహాయింపు వర్తించదు. మరొక విషయం ఏంటంటే ఈ 12 లక్షలు ఇప్పుడు రన్ అయ్యే ఫైనాన్షియల్ ఇయర్ కు వర్తిస్తుందా? మనం కట్టే ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ట్యాక్స్ డిడక్షన్ చేస్తున్నారు. ఇది ఈ సంవత్సరానికి మనం దీనికి ట్యాక్స్ క్యాల్కులేషన్ మార్చి కోసం మనం చేస్తున్నాం సార్. ఇది వచ్చే సంవత్సరానికి ఇది వర్తిస్తుంది తప్ప అయిపోయిన సంవత్సరానికి ఈ 12 లక్షల రూల్ వర్తించదు. అంటే 25-26 ఫైనాన్షియల్ ఇయర్ కి ఇది ముందుగా ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ని. 25 ఏప్రిల్ నుంచి 26 మార్చి వరకు ఉండే ఫైనాన్షియల్ ఇయర్ కి ఈ 12 లక్షలు లేదా ట్యాక్స్ రేట్లు వర్తిస్తాయి తప్ప ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి వచ్చింది, 24-25 పూర్తి అవుతూ వస్తుంది. దీనికి 12 లక్షలు వర్తించాలి కదా నాకు అని భ్రమపడే అవకాశం ఉంది. అలా కన్ఫ్యూజ్ కావద్దు. అది కేవలం నెక్స్ట్ ఇయర్ దాన్ని ముందుగా ప్రవేశపెడతారు బడ్జెట్, దానికి వర్తిస్తుంది. అలాగే కొంతమందికి డౌట్స్ ఏమొస్తాయనంటే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్, హౌసింగ్ లోన్ ఉంటుంది సార్ వాళ్ళకి, ఆ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ తీసేసిన తర్వాత 12 లక్షలు మాకు మాఫా అని అడుగుతారు. అలాగే సేవింగ్స్ ఉంటాయి సార్, ఏటీసీ డిడక్షన్స్ అంటే ఎల్ఐసి కానీ ట్యూషన్ ఫీజు కానీ ఇవన్నీ కొత్త స్కీమ్ లో ఇవి వర్తించవు సార్. అవన్నీ కాకుండా అవన్నీ డిడక్షన్స్ చేయకుండా గ్రాస్ 12,75,000 ఎంప్లాయీస్ కి అయితే 12,75,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రామాణిక తగ్గింపు అని ఉంటుంది సార్. అది ప్రామాణిక తగ్గింపు 75,000 పెంచారు. ఆ 12 + 75 12,75,000 ఉద్యోగస్తులకి. మామూలు వ్యక్తులకి 12 లక్షలు. దాంట్లోంచి ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ కానీ
లేకపోతే ఎల్ఐసి ట్యూషన్ ఫీజు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినవి, ఇవన్నీ ఏది కూడా క్లెయిమ్ చేయడానికి లేదు. అన్ని కలిపే 12 లక్షల లోపల ఉండాలి. అది దాడితే ఇది తీసేయకుండా 12 లక్షలు ఇది తీసినాక రాదు. సార్ అంటే సార్ మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇవ్వండి. 12 lakhs అంటే మనం ఇప్పుడు జనరల్ అయితే ఉదాహరణకి నాకు ఉన్న ఇన్కమ్ 14 లక్షలు ఉంది సార్ నాకు. ఓకే. నేను ఇల్లు ఒకటి అప్పు మీద బ్యాంక్ లోన్ తోటి ఇల్లు తీసుకున్నాను. ఓకే. దాని మీద వడ్డీ నాకు దాదాపు 2,50,000 రూపాయలు బ్యాంక్ లో వడ్డీ చెల్లిస్తున్నాను గృహ రుణం మీద. ఓకే. గతంలో ఆ గృహ రుణం మీద కట్టిన వడ్డీ మినహాయింపు ఉండేది. ఓకే. ఈ 14 లక్షల్లోంచి ఆ 2 లక్షలు పోను, మిగిలింది అప్పుడు 12 లక్షలని లెక్క వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు. అది డిడక్ట్ చేయకుండా నాకు 14 లక్షలు కనుక ఉంటే 14 లక్షల మీద మామూలు రేట్ ప్రకారం ట్యాక్స్ క్యాల్కులేట్ చేసి దాంట్లోంచి 12 లక్షల మీద వచ్చిన రిబేట్ పోను మిగిలిన దాని కట్టాల్సిందే. ఈ ఎల్ఐసి గానీ హౌసింగ్ లోన్ మీద గానీ ఎలాంటి మినహాయింపు రాదు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే అంటే అది మిడిల్ క్లాస్ కి లాభం అన్నట నష్టం అన్నా సార్ ఇప్పుడు వాళ్ళు ప్రకటించింది? అంటే సేవింగ్స్ లేని వాళ్ళకి ఇది లాభం సార్. ఓకే. సేవింగ్స్ ఏ రకంగా సేవింగ్స్ చేయొద్దని అనుకుంటున్నాము. ఇంట్లో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ లోను కట్టాలి, పిల్లలు చదివించుకోవాలి, ఫారెన్ పంపాలి, వాళ్ళకి ఇది లాభసాటి సార్. ఓకే. అట్లాగే రిటైర్మెంట్ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా వాళ్ళకి 60 ఏళ్ళు దాటితే వాళ్ళకి సేవింగ్స్ ఏమి ఉండే అవకాశం లేదు. వాళ్ళకి సేవింగ్స్ అక్కర్లేదు కూడా. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం సేవింగ్స్ కోసం మినహాయింపు తీసేసి డైరెక్ట్ గా గ్రాస్ లోంచే 12 లక్షలు మినహాయింపు ఇస్తోంది. కాబట్టి అది వాళ్ళకి లాభసాటిగానే ఉంటుంది. అట్లాగే ఇంకొకటి ఏంటి అని అంటే పాత స్కీమ్ కి కొత్త స్కీమ్ కి తేడా ఏంటి? పెద్ద డౌట్ ఇది కూడా, చాలా పెద్ద డౌట్ సార్. కొత్త స్కీమ్ ఏంది, అది ఉంచుతారా తీసేస్తారా, మీది ఏది ఫాలో కావాలి, ఏది లాభం అనేది చాలా మంది క్వశ్చన్ సార్. అది దీనికి పోయిన సంవత్సరం 23-24లో కొత్త స్కీమ్ ఆప్ట్ చేసుకున్న మామూలు ఆదాయ పన్ను చెల్లింపుదారులు, మళ్ళీ చెప్తున్నాను సార్, మామూలు 23-24లో ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేసిన చెల్లింపుదారు కొత్త స్కీమ్ కనుక ఎంచుకొని ఉండుంటే, వాళ్ళు ఆప్ట్ చేసుకొని ఉండుంటే వాళ్ళు విధిగా కంపల్సరీగా కొత్త స్కీమ్ లోనే ఉండాల్సిందే, వాళ్ళకి మార్గం లేదు. ఓకే. ఎంప్లాయీస్ కి మాత్రం కొత్త స్కీమ్ కానీ పాత స్కీమ్ కానీ మార్చుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఎటు కావాలంటే అటు స్విచ్ ఓవర్ కావచ్చు. ఓకే. సార్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇప్పుడైనా సరే చేంజ్ చేసుకోవచ్చు, షిఫ్ట్ కావచ్చు, కొత్త స్కీమ్ లోకి రావచ్చు, పాత స్కీమ్ లోకి వెళ్ళొచ్చు. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. పాత స్కీమ్ లో సేవింగ్స్ అన్ని కూడా క్యాల్కులేట్ చేసుకుని దాంట్లో లాభం ఉంటే దాని ప్రకారం ఓల్డ్ స్కీమ్ మళ్ళీ వెళ్ళొచ్చు వాపసు. ఓకే. వాళ్ళ సేవింగ్స్ కానీ ఇంట్రెస్ట్ అండ్ హౌసింగ్ లోన్ కానీ ఎక్కువ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ వాళ్ళు. ఓకే. కానీ మామూలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకి అవకాశం లేదు. 23-24లో ఏది ఎంచుకున్నారో అక్కడి నుంచి అందరికీ కూడా కొత్త స్కీమే అమల్లోకి వచ్చింది. ఓకే సార్. ఇంకోటి ప్రధానమైంది. ఓకే సార్. ఇంకోటి ఇప్పుడు ఈ ఫిజికల్ డిఫిట్ అంటే ఏంటి సార్? ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు మిడిల్ క్లాస్ అయితే ఇంత వరం ఇచ్చింది, మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. అంటే దీన్ని ఎలా గవర్నమెంట్కి రెవెన్యూ ఎలా వస్తుంది, లాస్ అవ్వదా, ఎలా ఉంటుంది సార్ ఇది? చాలా మంచిది అది సార్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వము అప్పుల రూపేణా కానీ పన్నుల రూపేణా కానీ మొత్తము బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం బడ్జెట్ మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టదలుచుకున్నాము, వీటిలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఇంత, గవర్నమెంట్ నడపడానికి ఇంత, వెల్ఫేర్ ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టే నిధులు ఇంత, ఆర్మీకి ఇంత అని అన్నిటికీ అలొకేషన్ చేస్తే ఉదాహరణకి సుమారుగా 30 లక్షల కోట్ల రూపాయల అవుట్లే ఉంది సార్ మొత్తం మనకి సంవత్సరిక బడ్జెట్ కి. ఓకే. ఆ 30 లక్షలు పన్నుల రూపేణా ఎంత వస్తుంది, అప్పుల రూపేణా ఎంత వస్తుంది, వడ్డీ చెల్లించినాక అప్పుల రూపేణా ఎంత వస్తుంది, తర్వాత మన ఆల్రెడీ ఉన్న ఆస్తులలోంచి వచ్చే డివిడెండ్ కానీ అలాంటి దాంట్లో ఎంత వస్తుంది అని లెక్కేస్తే ఆ లెక్క పోయిన తర్వాత ఒక 5 లక్షల కోట్లు తక్కువ కనుక డెఫిసిట్ వస్తే దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటారు సార్.
దాన్ని ప్రభుత్వము నోట్లని ముద్రణ చేయమని చెప్పి రిజర్వ్ బ్యాంక్ కి ఆర్డర్ ఇస్తుంది. ఓకే. 5 లక్షల కోట్ల మేరకు డెఫిసిట్ కి కొత్త నోట్లని ప్రింట్ చేసి మార్కెట్లోకి చెలామణిలోకి పంపితే ఇన్ఫ్లేషనరీ కండిషన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంటే, అంచనాలు అనుకున్నట్టుగా రీచ్ కాక, పన్నులు అనుకున్నట్టుగా రాకపోతే, అప్పులు దొరకకపోతే ఫిజికల్ డెఫిసిట్ 5 లక్షల కోట్ల నుండి 5% నుంచి అది కనుక 10-20% వెళ్తే దేశంలో ద్రవ్యోల్బణం వచ్చే ప్రమాదం ఉంది. కానీ ఫిజికల్ డెఫిసిట్ ని మనకి బడ్జెట్ స్పీచ్ చూసినప్పుడు ఆర్థిక మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ 6.5 కోట్ల మంది ప్రజలు అంటే ఎస్ఎస్సీలు మొత్తం 7.5 కోట్లలో 6.5 కోట్ల మంది ప్రజలకి దాన్ని చెల్లింపుదారులకి ఆదాయ పన్ను చెల్లింపుదారులకి ఈ స్కీమ్ వల్ల లాభం జరుగుతుంది. ప్రభుత్వానికి దాదాపు 1,00,000 కోట్ల మేరకు దీనివల్ల డెఫిసిట్ ఏర్పడే ప్రమాదం ఉంది అని చెప్పారు ఆవిడ. కానీ ఇది ఫిజికల్ డెఫిసిట్ లోకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకనంటే దీంట్లో సేవింగ్స్ కి ప్రోత్సాహం లేదు. 12 లక్షలు సేవింగ్స్ పోను కాదు, 12 లక్షలు సేవింగ్స్ కలుపుకొనే 12 లక్షలు అంటే వేరే ఇంకేమీ డిడక్షన్ ఉండదు. అందుకని ప్రజలు ఏం చేస్తారంటే సేవింగ్స్ కి వెళ్ళరు, సేవ్ చేయరు, ఎల్ఐసిలో పెట్టరు, దేంట్లో పెట్టకుండా టీవీ కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, ఇట్లా అన్నిటినీ ఖర్చు చేస్తారు. ఖర్చు చేస్తే ప్రభుత్వానికి 28% జిఎస్టి రూపేణా ప్రభుత్వానికి సగటున 15-20% ప్రభుత్వానికి జిఎస్టి రూపేణా ఈ ప్రతి ఖర్చు మీద మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కి చేరుతుంది. దాంట్లో సగం స్టేట్స్ కి సగం సెంట్రల్ కి వెళ్తుంది సార్. దానివల్ల ఆ గవర్నమెంట్ కి అంత పెద్ద నష్టమేమి ఉండదు. తర్వాత నిజంగా కూడా ఈ చిన్న చిన్న ఎస్ఎస్సీస్ వీళ్ళందరికీ రిలీఫ్ ఇవ్వడం వల్ల వాళ్ళు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సమయం అంతా దీని మీద కాకుండా నల్లధనం వెలికి తీసి కాంట్రాక్టర్ల దగ్గర, సినిమా వాళ్ళ దగ్గర, తర్వాత రాజకీయ నాయకుల దగ్గర, ప్రభుత్వంలో బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే స్మగ్లర్స్ దగ్గర ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రజా బాహుళ్యంలోకి ఆ డబ్బుని పెట్టుబడి ప్రవాహం లాగా తీసుకొస్తే దానివల్ల దేశ పురోగతి చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. దాని మీద కూడా జిఎస్టి వస్తుంది. కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ ఉండే అవకాశం లేదు సార్ అసలు. కాబట్టి ఆ విషయం మనం మర్చిపోవచ్చు సార్. ఫైనల్ గా గన్షాట్ గా చెప్పండి, ఓవరాల్ గా బడ్జెట్ ఎలా ఉంది సార్? కామన్ మ్యాన్ కి ఈ బడ్జెట్ ఎలా ఉందని చెప్పొచ్చు? ఈ బడ్జెట్ ముఖ్యంగా మధ్యతరగతి, లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళకి అందరికీ కూడా చాలా హర్షించదగ్గ బడ్జెట్. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దాని అర్థం వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయొద్దని కాదు, రిటర్న్స్ ఫైల్ చేస్తూనే ఉండాలి. ప్రభుత్వం చెప్పినట్టుగా లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ అంటే ప్రజలే ప్రభుత్వాన్ని నడిపించే శక్తిగా మారాలి. దానికి కంప్యూటరైజేషన్ ని ఉపయోగించుకుందాము. రిఫార్మ్స్ బాగా తీసుకొచ్చి చట్టాలు కేవలం ఫైనాన్షియల్ చట్టాలే కాదు, ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది పాతగా, దాన్ని బిఎన్ఎస్ లోకి మార్చారు. అన్నిటినీ మార్చి ప్రజా బాహుళ్యంలో ప్రజల ఆరోగ్యం కాపాడడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మంచి పురోగతి దృష్టిలో ఈ పన్నుల వ్యవస్థలో మార్పు తెచ్చారు. సింప్లిఫై చేసి ఫోన్ ద్వారా ఐటీ రిటర్న్ ఫైల్ చేసే రోజులు 1-2 ఇయర్స్ లో వచ్చేస్తాయి. ఇంకో వారం లోపల అంటే 4-5 రోజుల లోపల కొత్త ఆదాయ పన్ను చట్టం వస్తుంది. దాంట్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా సరళీకృతం చేస్తారు. దానివల్ల అందరూ కూడా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఫోన్ లోనే ఎస్ఆర్ నో అని కొడితే వాళ్ళ రిటర్న్ ఫైల్ అవుతుంది. తప్పులే ఉంటే అవి చూపెడుతుంది ప్రభుత్వంలోంచి వచ్చే రిటర్న్. అది ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దనే ఉద్దేశంతో చేశారు. ఇలాంటి మార్పులు ప్రభుత్వం ఏ పార్టీకి సంబంధించింది మనకు అనవసరం, తప్పనిసరిగా ఆహ్వానించదగ్గిందే. చిన్న వాళ్ళందరినీ ఈ ఇబ్బందులోంచి తగ్గించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది సార్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు సార్. గోపిచంద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది గోపిచంద్ గారు అయితే మంచి విషయాలు చెప్పారు. ఓవరాల్గా 12 lakhs లోపు ఇన్కమ్ ట్యాక్స్ లేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ అయితే అందరూ చేయాలని సార్ అయితే చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.